మున్సిపల్ న్యూ మాస్టర్ ప్లాన్ రద్దు పోరుబాట మళ్లీ తెరపైకొచ్చింది. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుపై రైతుల పోరాట స్ఫూర్తితో మరో పోరాటానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ తో అక్రమాలు జరిగాయని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లు మల్టిపుల్ జోన్లుగా మినహాయింపు ఇవ్వడంతో వివాదం మొదలైంది. నిర్మల్ జిల్లా 2016 అక్టోబర్లో ఏర్పడింది. నిర్మల్ పట్టణంలో 1,00,000కు పైగా జనాభా ఉంది. పట్టణ విస్తరణతో పరిసర గ్రామాలు మున్సిపల్ పరిధిలోకి వస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం చేసిన మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకున్నారు. అప్పటి జనాభా నిష్పత్తి, రెవెన్యూ డివిజన్ పరిధి ప్రకారం మాస్టర్ ప్లాన్ రూపొందించింది మున్సిపల్ శాఖ. నిర్మల్లోని సోఫీనగర్ను అప్పుడు ఇండస్ట్రియల్ జోన్గా ఏర్పాటు చేశారు. ఎల్లపల్లి వైపు గ్రీన్ జోన్గా ఏర్పాటు చేశారు. 2011 మాస్టర్ ప్లాన్లో కొంత విస్తీర్ణం పెంచారు. అయితే 2022లో నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్పై 220 జీవో విడుదలైంది. ఈ ప్లాన్ అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలు జరగలేదని ఆరోపణలున్నాయి. నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ తల్వేదా గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని మున్సిపల్ పాలక వర్గానికి అందించారు గ్రామస్తులు. న్యూ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మాత్రమేనని, ఆమోదిత ప్లాన్ కాదని ప్రజాప్రతినిధుల ప్రకటనను జనం నమ్మడం లేదు. ఏకపక్షంగా న్యూ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూలై 15 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు, జనం ఆందోళన చేశారు. రైతుల అభిప్రాయాలతోనే న్యూ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని మున్సిపల్ పాలక వర్గం ప్రకటించడంతో ఉద్యమం వాయిదా పడింది. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. నిర్మల్ మున్సిపల్ పరిధిలో న్యూ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కు సంబంధించి 220 జీవో సర్కార్ ఇచ్చింది. నిర్మల్ పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లు మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో వివాదం మొదలైంది. నిర్మల్ పట్టణంలో సోఫీనగర్ను ఇండస్ట్రియల్ జోన్ నుంచి మినహాయించారు. ఈ ప్రాంతాన్ని మల్టీ జోన్ గా మార్చారు. మంజులాపూర్, ఎల్లపల్లి వరకు మున్సిపల్ పరిధి ఉంది. సోఫీనగర్, తాంసీ, చిట్యాల, మంజులాపూర్, తల్వేదా నుంచి విశ్వనాథ్పేట్, బంగల్పేట్ నుంచి కలెక్టరేట్ వరకు 6 కిలోమీటర్లు రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నారు. సోఫీనగర్ నుంచి ఇండస్ట్రియల్ జోన్ ను తల్వేదా గ్రామానికి మార్చారు. రింగ్ రోడ్డుతో భూములతో పాటు వ్యవసాయ పొలాలు బీడు భూములుగా మారుతాయన్న ఆందోళన రైతుల్లో ఉంది. రైతు వేదికగా మేము 2-3 సంవత్సరాల నుండి పోరాడుతూనే ఉన్నాము. ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేయమని మాకు మున్సిపల్ నుండి తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూముల నుండి ఎటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కానీ, రోడ్డు కానీ పోతే మాకు రేపు జీవనాధారం లేదు. కావున మాకు ఎటువంటి రోడ్లు కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ అవసరం లేదు. మాకు ఎటువంటి మాస్టర్ ప్లాన్ అవసరం లేదు, ఎటువంటి ఫ్యాక్టరీస్ కూడా అవసరం లేదు. దీనిపై మేము ఎక్కడి వరకన్నా పోరాడతాం. మా రైతులందరూ ఐక్యవేదిక ప్రకారము మేము ముందుకు సాగుతాం. ఒకవేళ మీరు రద్దు చేయకపోతే మీ ఇళ్ళలో మంచి కుక్కలం వచ్చి ఆత్మహత్య చేసుకుంటూ మాకు నలుగురం మంచి మీ ఇళ్ళలో మందు తాగి చచ్చిపోతాం. బతికి ఉండి కూడా వేస్ట్. పంటలు పండాయి, పిల్లల పెళ్లిళ్ళు కావు, ఓడికన్నా పిల్లనిద్దామన్నా కష్టం ఉన్నది, ఏం చేద్దామన్నా కష్టం ఉన్నది. న్యూ మాస్టర్ ప్లాన్ తో భూములు కోల్పోయి కూలీలుగా మారాల్సి వస్తుందన్నారు మంజులాపూర్, తల్వేద రైతులు. తమ భూముల్లో నుంచి రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారని వాపోయారు. ఇండస్ట్రియల్ జోన్తో కాలుష్యంతో పంట పొలాలు నాశనం అవుతాయన్నారు. ఎలాంటి అభిప్రాయ సేకరణ లేకుండా న్యూ మాస్టర్ ప్లాన్ అమలులోకి తెస్తున్నారన్నారు రైతులు. నాకున్నది 2 ఎకరాల 2 గుంటల భూమి ఉన్నది. అది పెద్ద రోడ్డుకు ఏషిండ్లు, అది మొత్తం పోతున్నది. నా పేరిట 3 బిగాలు ఉన్నది. ఆ 2 బిగాలు పోతే బిగేడ్కి నా 2 కొడుకులు ఉన్నారు, ఒక బిడ్డ ఉన్నది. 3కి 3 వాళ్ళు ఇస్తాను చెప్పిన. అదికి నా పోయిందనుకో, ఒక మందు సీసా ముందు తెచ్చి మీ లీడర్ల ముందటనే దాగి చచ్చిపోతా సార్. నేను చెప్తున్నా. ఇంతకు ముందు కూడా మేము నిరాహార దీక్ష చేసినాము. మాకు బాగా బాధ అనిపిస్తున్నది సార్. మీకు దండం పెడుతున్నాం మీ అందరికీ. మాకు ఎక్కడికి వెళ్ళి మాకు క్యాన్సల్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మాస్టర్ ప్లాన్ రద్దు చేయండి సార్. ఇది ఇంకొకటి ఏంటంటే, ఈ ఇంజెస్ ఏరియా ఏబట్టి ఆడపిల్లల అగ్గాలు చేయలేదు, కట్నాలు అడుగుతున్నారు. భూమి ఇస్తామంటే మీ ఇంజెస్ ఏరియాలో పడ్డది భూమి అద్దం అంటున్నారు. ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలా. ఓ బిగడమ్మదామంటే వాళ్ళు తోకత్తలేరు, ముంగడికి అత్తలేరు. ఈ 2 మీరు వేయబట్టి మాకు ఎంతో నుక్సాన్ అన్నది. మరి ఉండమంటారా లేకపోతే జావమంటారా? మొత్తం పిల్లలతో చేస్తాం. మరి నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ జీవో 220ను రద్దు చేయాలని విపక్షాలు మరోసారి ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తున్నాయి. నెల రోజుల్లో రద్దు ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. న్యూ మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ను కమర్షియల్ జోన్గా మార్పులోనే అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నాయి. న్యూ మాస్టర్ ప్లాన్ జీవో 220లో ఇండస్ట్రియల్ జోన్పై పలు సవరణలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు మూతపడడంతో ఇతర వాణిజ్య అవసరాలకు మల్టిపుల్ జోన్గా మార్పు చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మహేష్ రెడ్డి గారిని మా మంజులాపూర్ తరఫున కోరుచున్నాము. ఎందుకంటే
ఒకవేళ రద్దు చేయని ఎడల మేము దిలార్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని ఎలా రద్దు చేశారో అంతకంటే మేము ఈ మంజలాపూర్ గ్రామస్తులం కూడి పిల్ల జల్ల ఆడి మొత్తము అందరం కూడి ఈ రోడ్డుపై బటాయించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాము. మంజలాపూర్లో కేటాయించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాను రద్దు చేయాలా, ఈ మార్గం గుండా 200 ఫీట్ల రోడ్డును కూడా రద్దు చేయాలని చెప్పేసి సుమారు వారం రోజుల పాటు ఉద్యమం చేసిన నేపథ్యం మాది. గత 5 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాను సోఫీనగర్ ప్రాంతం నుంచి మంజలాపూర్ ప్రాంతానికి తరలించడంలో ఔచిత్యం ఏంది? ఇది పచ్చనైన పంట పొలాలు, దాదాపు వేలాది కుటుంబాలు బతికే మంజలాపూర్ గ్రామాన్ని నిర్మానుష్యం చేసేందుకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాను డిక్లేర్ చేయడంలో ఈ అధికారుల పాత్ర ఎంత ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉంది అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ మా సమస్య సాధించేంత వరకు కూడా మేము ఆమరణ నిరాదీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం రైతులందరము. మరి ఒకవేళ ఈ చర్య మేము తీసుకోకపోతే రేపు పొద్దున మా బతుకులని రోడ్డు మీద పడే స్థితికి వచ్చిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ ను జీవో 220 రద్దు చేయకపోతే ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు రైతులు.